దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా మీ అందరితో కలుసుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నాకు స్తుతులు స్తోత్రాలు. దేవుని ఆరాధించినప్పుడు వచ్చిన మీ అందరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సహాయాన్ని తీసుకొని మనము నేటికే దేవుడు సిద్ధం చేసిన పరలోక సంబంధమైన వర్తమానంలోకి వెళ్తాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా నాయన, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, వేల్పుల్లో మీ వంటి వారు లేరు నాయన, మీతో సాటి అయిన దేవుడు లేరు తండ్రి. పరిశుద్ధతను బట్టి మీరు మహానీయుడు తండ్రి, మహోన్నతం యొక్క వాత్సల్యమును బట్టి మేము ఇంకా బ్రతికున్నాం తండ్రి. సమయంలో యొక్క పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో, మీ పాద సన్నిధిలో మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన మీ స్తోత్రం తండ్రి. ఒక ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు, మా నాథుడు, మా ప్రభువు, మా దేవుడు తండ్రి. ఆయన చనిపోయి తిరిగి మూడో దినాన లేచిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము కూడా ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో పాలివారమై నిత్య రాజ్యంలో అడుగుపెట్టకు వివరించిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రము తండ్రి. ఈ రోజున ఆయన మీరు మా కోసం సిద్ధం చేసిన పరలోక సంబంధమైన వర్తమానాన్ని బట్టి కూడా స్తోత్రము తండ్రి. మాట్లాడుతున్న నేను ఉంటున్న మీ పిల్లలు ఎవరు కూడా విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఏ మాటలైతే వినబోతున్నామో వింటున్నాము ఆ మాటలోని శక్తిని, ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మేమందరం కూడా తండ్రి ఆ మాటల ప్రకారం మా యొక్క మరునేత్రాలు వెలిగిన వారమే మిమ్మల్ని తండ్రి పరిపూర్ణంగా ఎరుగుటకు అవకాశాన్ని కల్పించండి తండ్రి. మా మాటలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం వినబోతున్నదా మా అందరి మరునేత్రాలు వెలిగించండి తండ్రి. మీ సన్నిధిలో ఉన్నామన్న స్పృహ కలిగి బ్రతుకు కృపను అనుగ్రహించమని, వాతావరణాన్ని అనుకూలపరచమని, మీ మాటలు తండ్రి మా అందరి హృదయాల్లో నాటమని మీకు ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, మనం అందరం కూడా ఈరోజు దేవుని సన్నిధికి దేనికోసం వస్తామండి? మామూలుగా ఆదివారం దేవుని సన్నిధికి ఎందుకు వస్తాము? మీరు ఎవరైనా ఫీల్ అవ్వద్దు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీడికేదో తెలుసు అన్నట్టుగా, మాకు తెలియదు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. నేను మీ కుమారుడు లాంటి వాడిని, అక్కలు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే ఏదో నిలబడ్డ వాళ్ళు ఏదో ఉపన్యాసం చేస్తే వినిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుందనే విషయం తెలుస్తుంది. నేనేదో చెప్తున్నాను, మీరేదో ముసుగేసుకొని వింటున్నారో నిద్రపోతున్నారో కూడా తెలియదు. అలా కాకుండా ఒకరికొకరు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. ఆదివారం మనం దేవుని సన్నిధికి ఎందుకోసం వస్తాము? దేవుని ఆరాధించడం. వెరీ గుడ్. ఆరాధన అంటే ఏంటి? ఆరాధించడానికి వస్తాం కదా ప్రతి ఆదివారం. ఆరాధన అంటే ఏంటి చూద్దాం. బైబిల్లోకి వెళ్ళేసి కొన్ని విషయాలు ఆలోచించాలి. మనం ప్రార్థన చేయడానికి మోకాళ్ళేసిన ప్రతిసారి కూడా జాగ్రత్తగా విందాం. చాలా విలువైన మాటలు మనం వినబోతున్నాం. మన దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో మన దేవుని ప్రార్థించడానికి మోకాళ్ళేసిన ప్రతిసారి మన ప్రార్థనలు ఏముంటాయంటే మన యొక్క విన్నపాలు ఉంటాయి, మన యొక్క కోరికలు ఉంటాయి. దానితో పాటు కోరికలు, విన్నపాలు అనేది మన వ్యక్తిగత సంబంధించినవి. నా కోసం, నా కుటుంబం కోసం, నా వ్యక్తిగత జీవితం కోసము నేను వేడుకుంటా దేవుణ్ణి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యని. అవి మన విన్నపాలు, మన కోరికలు. ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తాం. నేను కాకుండా, నా కుటుంబం కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. దాన్ని విజ్ఞాపన అంటాం. అర్థమవుతుందా? ప్రార్థనలు ఎన్ని ఉంటాయో చెప్తున్నాను. మన కోసం చేసుకుంటాం, మన విన్నపాలు, మన కోరికల కోసం, మన అవసరాలు తీర్చి మన దేవుడు వేడుకుంటాం. అది మన వ్యక్తిగతం. ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఇవన్నీ వస్తాయి. ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటాం. ఓకే. దానితో పాటు మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు కూడా ఉంటాయి. కృతజ్ఞతాస్తుతులు అంటే మనం ఏదైతే దేవుని వేడుకున్నామో, ఏదైతే కోరుకున్నామో, ఏదైతే విజ్ఞాపనలో లేదా మన యొక్క విన్నపాలలో దేవుడు ఏదైతే అడిగామో అది దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసిన దానికి దేవునితో కృతజ్ఞత చెల్లిస్తాం.
వరకు ఏం చెప్పాను? మన వ్యక్తిగతంగా మన విన్నపాలు, మన కోరికలు దేవుడిని అడుగుతాము. ఆ కోరికలు విన్నపాలు దేవుడు తీర్చినప్పుడు మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. అదే కృతజ్ఞత. అదే మనం వేరే వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తాం. వాళ్ళకి బాగలేదనో, పెళ్ళనో, చావనో, ఏదో ఒకటి వాళ్ళ అవసరాల కోసం ప్రార్థన చేస్తాం కదా. అది నెరవేరిందని వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు. అప్పుడు సంఘం అంతా కలిసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. సో ఇప్పుడు మన ప్రార్థనలు ఏమేమి ఉన్నాయి? మన అవసరాలు ఉన్నాయి, ఇతరుల కోసం చేసే విజ్ఞాపన ఉన్నది, దేవుడు మనకు చేసిన మేలు కృతజ్ఞతలు ఉన్నాయి. మరి ఆరాధన అంటే ఏంటి? అర్థమవుతుందా? దేవుని ఆరాధించడానికే వస్తున్నాము ప్రతి సంవత్సరము, ప్రతి ఆదివారం కూడా. కానీ ఆరాధన అంటే ఏంటో మనకు తెలియదు. మీకు అర్థమవటానికి సినిమా వాళ్ళు ఉంటారు కదా, సినిమా వాళ్ళకి అందరు ఫ్యాన్స్ ఉన్నారు. ఆడవాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, మగవాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఆ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవడు వచ్చి ఈ ఫ్యాన్స్కి ఏమీ చేయడు, వాళ్ళు ఏమీ చేయరు. కానీ వాళ్ళ కోసం కటౌట్లు కడతారు, వాళ్ళ కోసం రక్తదానాలు చేస్తారు, వాళ్ళ కోసం అన్నదానాలు చేస్తారు, వాళ్ళ కోసం చనిపోతారు కూడా. దాన్ని ఆరాధన అంటారు. ఆ హీరో కానీ ఆ హీరోయిన్ కానీ ఏమై ఉన్నారు వాళ్ళ హృదయంలో, అది ఆరాధన అంటే. ఇంకా క్రికెటర్స్ గురించి కూడా, క్రికెట్ దేవుడు ఒకడు ఉన్నాడు, ఒకడికి ఒక్కొక్క ఫ్యాన్స్. వాళ్ళు వచ్చి వీళ్ళని కలవను కూడా కలరు, వాళ్ళతో ఫోటో కూడా దిగరు, అసలు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉండవు. కానీ వాళ్ళే వీళ్ళకి దేవుడు. దాన్ని ఆరాధన అంటారు. అంటే వాళ్ళ హృదయంలో ఏ వ్యక్తిని అయితే అభిమానిస్తున్నారో, అభిమానం అనేది చాలా చిన్న మాట. అభిమానం కంటే ఆరాధన అనేది ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అనేది వాళ్ళ హృదయంలో ఉంటుంది. అది ఆరాధన అంటే. ఇప్పుడు దేవుని ఆరాధించడం అంటే ఏంటంటే ఇవేవి ఉండకూడదు మన హృదయంలో. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 3 విషయాలు ఏవి ఉండకూడదు. మన కోరికలు ఉండకూడదు, మన విజ్ఞాపనలు ఉండకూడదు, దేవుడు మన కోసం చేసిన మేలు కోసం మన కృతజ్ఞత చెల్లిస్తాం కదా, అది కూడా ఉండకూడదు. ఏముండాలంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత పరిశుద్ధుడో, అది మన హృదయంలో ఉంటే అది ఆరాధన అంటే. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి మనం పరుగుని ఎందుకు రావాలంటే ప్రతి ఆదివారము నా దేవుడు ఎంత గొప్పవాడు, నేను ఆయన సహవాసం చేయాలి, ఆయన ప్రసన్నతలో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, పరుగుని వచ్చేది ఆరాధన అంటే. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు మనకు తెలుసా? ఆర్యన నేల మీద కానీ దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా ఈ దేవుడితో సమానమైన దేవుడే లేడు. దేనిని బట్టి అంటే పరిశుద్ధతను బట్టి. ఇప్పుడు మనం అందరినీ దేవుడు అంటాం, దేవుడైన యేసు ప్రభువు మాత్రం దేవుడని కాదంటున్నారని వింటున్నాను నేను. మనం షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాపులో బయట వాడు బోర్డు పెడతాడు, ఏమంటాడంటే కస్టమర్లే దేవుడు అంటాడు. మరి దేవుడి దగ్గర ఆ యొక్క పూజారి డబ్బులు అడుగుతా, కస్టమర్లే దేవుడు అంటున్నాడు కదా, మరి దేవుడికి అన్ని ఫ్రీగా అయ్యాలి కదా. ఇప్పుడు మన దేవుని సన్నిధి కానుకలు తెస్తాం కదా, ఫ్రీగానే తెస్తున్నాం కదా. మరి ఇప్పుడు షాప్ యజమాని భక్తుడు అయితే దేవుడికి అన్ని ఫ్రీగా ఇవ్వాలి కదా. అంటే మనల్ని ఆకర్షించడానికి కస్టమర్లే దేవుడు అని పెడతాడు. సినిమా వాడు దేవుడు అంటాడు, క్రికెటర్స్ దేవుడు అంటాడు, నా భర్తే నాకు దైవం అంట. అలాంటి వాళ్ళు లేరనుకోండి. ఇప్పుడు నా భార్య నాకు దేవత అంటారు, నా పిల్లలే నాకు పంచప్రాణాలు అంటారు. అవేది దేవుడు కాదు. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మనం శుక్రవారం నుంచి వింటున్నాం. ఏ దేవుని మాట వల్ల సర్వము కలిగిందో ఆయన దేవుడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత పరిశుద్ధుడు, అది మన హృదయంలో ఉంటే అది ఆరాధన అంటే. ఆ భావంతో మన దేవుని సన్నిధికి వస్తే అప్పుడు దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. మన హృదయం నిండా దుఃఖంతో వచ్చేసి, నాన్న ఇన్ని వారాలుగా నీ సన్నిధికి వస్తున్నా, నాకు ఈ అవసరాన్ని తీర్చలేకపోయి, అసలు నువ్వేం దేవుడు, ఈ రోజైనా చూస్తావా లేదా, నా కోసం నన్ను కొంచెం దృష్టిస్తావా లేదా అనుకొని వచ్చావనుకోండి, అది ఆరాధన కాదు. ఇన్ని సంవత్సరాలు నీ కోసం నీ సన్నిధిలో కనిపెడతాను, అసలు నన్ను పట్టించుకుంటున్నావా లేదా, అసలు ఉన్నావా లేదా అని డౌట్తో వచ్చావనుకో, అది ఆరాధనే కాదు. నువ్వేదో అడుక్కోవడానికి వచ్చావు దేవుని సన్నిధికి. ఆరాధన అంటే అఫ్కోర్స్ నేను అడుక్కోవద్దని అంటలేదు, ఆయన కాదు మనం ఎవరిని అడుగుతాం. ఆయన మన తండ్రి, ఆయన ఇచ్చిన ఈ పని మనం అడుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, నువ్వు అడిగిన అడగకపోయినా ఇస్తాడు, కానీ అడగాలి. కానీ ఆదివారం రోజు కూడా మనం అడుక్కోవడానికి రాకూడదు దేవుని సన్నిధి. ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన స్తుతించడానికి రావాలి.
ఆయన గణపరచడానికి రావాలి. అదేంటో చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. ఆరాధన బైబిల్లో చాలా మంది చేశారండి, జాగ్రత్తగా విందాం. దానియేలు గ్రంథంలో దేవుని భక్తులు ఉన్నారు, వాళ్ళు దేవుని ఎలా ఆరాధన చేశారో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఒక ప్రతిమను నిలబెట్టేసి దానికి సాగిలపడి నమస్కారం చేయమంటాడు. ఒకవేళ ఎవరైనా దానికి సాగిల పడకపోతే వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడేస్తారు. దేవుడు అంటే ఏంటో వాళ్ళ హృదయంలో ఏముందో చూడండి. మామూలుగా మనము దేవుని సన్నిధికి ఎలా వస్తాము, దేవుని ఆరాధిస్తున్న దేవుని ప్రజలు ఎలా ఆరాధించారో చూడండి. యాక్చువల్గా ఆ యూద జనం ఎవరైనా సరే, ఇశ్రాయేల్ ప్రజలు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆ దేవుని తప్ప ఎవరిని దేవుడుగా అంగీకరించరు. ఆయన ఎదుట సాగిలు పడరు, ఎవరిని మొరక్కరు. వాళ్ళ ప్రాణం పోయినా సరే అది ఆరాధన అంటే. ఇప్పుడు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమంటున్నారో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనంలో షడ్రక్కును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తర ఈ వల్ల చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏమంటున్నారండి? అది ఆరాధన అంటే. వాళ్ళ హృదయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే దేవుని పిల్లల హృదయంలో దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడంటే ఎదురుగా అగ్నిగుండం ఉంది. ఈ యొక్క ప్రతిమకు మీరు నమస్కారం సాగిల పడకపోతే అగ్నిగుండంలో పడేసరి ఎదురు మరణం ఉంది. కానీ ఎదురుగా మరణం ఉన్నా సరే వాళ్ళ ధైర్యం చూడండి, ప్రాణం పోయినా సరే పర్వాలేదు, మేము మాత్రం ఈ ప్రతిమ నమస్కారం చేయము. ఏంటి వాళ్ళ హృదయంలో ఉన్నమాట? 10 ఆజ్ఞల మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదండి? దేని రూపానికి కూడా మీరు సాగిల పడదు, నమస్కారం చేయకూడదు. మొట్టమొదటి 10 ఆజ్ఞలు. వీళ్ళు ఆల్రెడీ బానిసలుగా వేరే దేశానికి వెళ్ళిపోయారు. బానిస అంటేనే యజమాని ఏది చెప్తే అది చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు నడవదు. కానీ బానిస బ్రతుకులో ఉన్నారు, ఎదురుగా మరణం అగ్నిగుండం కనబడుతుంది కళ్ళ ముందు. అయినా సరే రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజుగారిని పేరు పెట్టి పిలుస్తారు, బ్రతుకుతారా? మామూలుగానే రాజు ఎలా ఆహ్వానిస్తారు? రాజాతి రాజా, రాజమాత, రాజు ఏమేమి సాధించాడు, ఎంత గొప్పడు, అన్ని పొగిడిన తర్వాత అప్పుడు అయ్యగారు ఎంట్రీ ఇస్తారు. ఊరికే మనల్ని పిలిస్తే దేవా రారంటే వచ్చినట్టుగా రాడు కదా రాజు అంటే. రాజు రావాలంటే ఒక పెద్ద ఎలియేషన్ ఉండాలి, గంభీరమైన స్వరంతో ప్రకటన చేస్తే అప్పుడు రాజుగారు బయటకు వస్తారు. కానీ ఆ రాజుని ఈ దేవుని పిల్లలు ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడం సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా సరే మేము మాత్రం దీనికి నమస్కారం చేయము. ఇది మాకు పరీక్ష అనుకున్నారో ఏమో తెలియదు, మేము ఇలా చనిపోవాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ మా దేవుడు రక్షింపగలడు. ఎంత నమ్మకమో చూడండి. అది ఆరాధన అంటే. మాకేదో చేస్తేనే దేవుడు సన్నిధికి వస్తాము, అసలు ఈయనేం దేవుడు, ఈయన చేయగలరా లేదా, ఈయన కాదు ఇంకా వేరే ఆప్షన్లు ఎదుర్కొన్నారు అనుకోండి, అది ఆరాధన కాదు. మీరు నిజంగా దేవుడు అంగీకరించినట్టు కాదు. సరైన ఆరాధన అంటే ఏంటంటే మా దేవుడు ఏదైనా చేయగలడు, కానీ ఆయన చేసినా చేయకపోయినా మేము మాత్రం ఆయన సేవించకుండా, ఆయన మొరక్కకుండా, ఆయన ఆరాధించకుండా ఉండలేము అనేది ఆరాధన. అర్థమైందా? ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు, ఏమేమి చేయగలడో మనకు తెలియాలి. అవి మన విషయంలో చేసినా చేయకపోయినా, ఇప్పుడు మనకు సహాయం చేయాలనేది ఆయన ఇష్టమా మన ఇష్టమా? ఆయన ఇష్టమే. ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, చేయకూడదు అనుకుంటే వదిలేస్తాడు. నరకంలో క్షమించండి, కష్టాల్లోకి నెట్టేస్తాడు, ఉన్నత శిఖరంలో కూర్చోబెడతాడు. ఇప్పుడు మోషే గారు ఉన్నాడు, 40 సంవత్సరాలు గొప్పగా పెరిగాడు. ఇప్పుడు దేవుడు సేవ చేయాలంటే తీసుకెళ్ళి అడవిలో పడేశాడు. ట్రైనింగ్ 40 సంవత్సరాలు సకల విద్యలు అభ్యసించాడు. దేవుని ప్రజలకి సేవ చేయాలంటే, ఒక నాయకుడిగా నిలబడాలంటే ట్రైనింగ్ ఎక్కడ అవసరమైంది? తీసుకెళ్ళి అడవిలో పడేశాడు. సకల అవసరతలో తీర్చబడే విధంగా అన్ని మన చుట్టూ ఉంటే మనం గొప్పవారిగా, దేవుని సేవ చేసేవారిగా, దేవునికి భక్తులుగా బ్రతకలేము. మనకు అన్ని కొరతగా ఉండాలి.
అన్నం కొరతగా ఉండాలి, ఆరోగ్యం కొరతగా ఉండాలి, వసతులు తక్కువగా ఉంటేనే అప్పుడు దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అన్ని పుష్కలంగా కళ్ళెదురు అన్నీ ఉన్నాయనుకోండి, దేవుడి గురించి మనం పట్టించుకోవాలి, కళ్ళు నెత్తికెక్కుతాయి. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటంటే అన్నీ ఉన్నా, మా దేవుడు అన్ని చేయగలడని ఉన్నా, కానీ మా దేవుడు ఏమి చేయకపోయినా సరే ఆయన మాత్రం మేము విడిచిపెట్టం. అది దేవుడు అంటే ఆ ఆరాధన భావంలోకి రావటం అంటారు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఆరాధన కార్యక్రమం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే అబ్రహాం గారి దగ్గర ప్రారంభమైంది. బైబిల్లో మనకు మొట్టమొదటిగా ఆరాధన కార్యక్రమం అనేది అబ్రహాం గారి దగ్గర ప్రారంభమైంది. అబ్రహాం గారు మనందరూ తెలుసు కదా, 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు అబ్రహాం గారిని. 75 సంవత్సరాలప్పుడు పిలిచి ఒక కుమారుని ఇచ్చాడు. 25 సంవత్సరాలు పరీక్షించిన తర్వాత వాళ్ళిద్దరూ, ఆమెకేమో 90 సంవత్సరాలు అమ్మగారికి, అయ్యగారికి ఏమో 100 సంవత్సరాలు, అప్పుడు కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఆ టైంలో కుమారుని ఇచ్చినప్పుడు ఎలా పెట్టుకుంటారండి? ఇస్తారు అసలు. ఆ కుమారుడికి ఎవరా కుమారుడు? ఇసాక్. మీరు అలా మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది, వింటున్నారనుకుంటా. ఆ కుమారుడికి ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ కుమారుడు అబ్రహాం గారికి ఏమైపోయాడంటే విగ్రహం అయిపోయాడు. మనకు కూడా అవుతుంది. మనకు అప్పుడే సంవత్సరానికి పిల్ల పుట్టినా సరే ఆ పిల్లవాడు మన హృదయంలో విగ్రహం అయిపోతారు. గమనించండి, మీరు ఈ పాఠం అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది మన హృదయంలో దేవునికి స్థానం ఉందా, వేరే దానికి స్థానం ఉందా. ఇప్పుడు ఆ ముసలి వయసులో కుమారుని ఇస్తే దేవుడు, ఆ కుమారుడు అబ్రహాం గారి హృదయంలో విగ్రహమై కూర్చున్నాడు. ఇప్పుడు ఆ దేవుని స్థానం, హృదయం అనేది దేవుని యొక్క నివాస స్థలం. దేవుడి ఈ రాతి గోడ మధ్యలో నిలబడ్డు. ఆల్రెడీ సమయ మహారాజు మాట్లాడారు కదా, ఆకాశం సింహాసనం భూమికి పాదపీఠమేమో నేను కట్టించి మందిరం ఏ పాడితే నువ్వు అక్కడ నివాసం చేయమంటాడు. మరి ఆయన నివాస స్థలం ఏంటిది? ఆయన కట్టుకున్న మన హృదయమే ఆయన నివాస స్థలం. దేవుడు నివాసం చేసేది మన హృదయంలో. మందిరం కట్టిన ఈ మందిరాల్లో దేవుడు నివాసం చేయడు. ఓకే, ఇప్పుడు ఆ దేవుని యొక్క స్థానంలో అబ్రహాం గారి హృదయంలో ఎవరు వచ్చారు? దేవుడు కూర్చోవలసిన కుర్చీలో వచ్చి ఇస్సాకు గారు కూర్చొని ఉన్నాడు అబ్రహాం గారి హృదయంలో. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అబ్రహాం గారిని పిలిచి ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఏంటో చూస్తున్నాం, మనం జాగ్రత్తగా విందామండి. తన పనివానితో మీరు గాడితో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి బలి కట్టెలను సరే మనం చెప్పేస్తారు, టైం మిస్ అవుతుంది. అక్కడ 3 రోజులు ప్రయాణం అండి. గాడిదని తీసుకొని, పనివారిని తీసుకొని, కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని బయలుదేరారు. ఆయన 12-13 సంవత్సరాలు ఉంటాయి ఇసాకు గారికి. 12-13 సంవత్సరాలు అంటే అన్నీ తెలిసిన వాడే కదా. నాయన దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం అంటున్నాం మొరియా పర్వతానికి, మరి నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపలేదు అంటున్నాడు. పోయి 3 రోజుల ప్రయాణం ఎందుకు? పక్కన పొలంలో తీసుకెళ్ళేసి చంపేయమనొచ్చు కదా, దాని బలి చేసుకోమనొచ్చు కదా. ఎందుకు 3 రోజుల ప్రయాణం? ఆ 3 రోజుల ప్రయాణంలో మీరు పిల్లల్ని స్కూల్కి కానీ ఇక్కడ తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పిల్లలు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? వాళ్ళ ఇంటికి కనబడిన ప్రతి దాని గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఇసాకు గారు బలి ఇవ్వడానికి, దేవుని బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్లేదని కుమారుడు అడుగుతుంటే నువ్వే బలి అయిపోతున్నావని ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుంది చూడండి. అంటే నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు నాకు దహన బలి ఇవ్వమన్నాడు, చంపేయడం కూడా కాదు, దహన బలి. కుమారుని ఎప్పుడు చంపగలడు? చంపగలడు అసలు? ఆయన ప్లేస్లో నన్ను తీసుకోమంటాం. ఇప్పుడు మన బిడ్డలకి ఏదైనా ప్రమాదం వచ్చింది, వాళ్ళు చంపేసే పరిస్థితి వచ్చింది, నా కళ్ళ ముందు నా బిడ్డలు చంపితే నేను తట్టుకోలేను, వాళ్ళకంటే ముందు నేనే చనిపోతాను కాబట్టి వాళ్ళని ఆపి వాళ్ళ స్థానం నన్ను చంపే అంటాం. ఏ తల్లినా తండ్రిని అనే మాట అదే కదా. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రేమించుతున్న నీ ఏకైక కుమారుడు ఇస్సాకు నాకు దహన బలి ఇవ్వమంటున్నాడు. మరి ఎలా చంపుతాడు ఆయన? బయట ఉన్న ఇస్సాకుతో దేవుడు అభ్యంతరం లేదు, బయట సజీవంగా ఇస్సాకు ఉన్నాడు కదా, ఆయనతో ప్రమాదం లేదు. అందరు ఏమనుకున్నారంటే ఈ ఇస్సాకు చంపేయలేదు కదా అనుకుంటున్నారు. బయట ఉన్న ఇస్సాకుతో ప్రమాదం లేదు, దేవుని స్థానంలో కూర్చున్నాడు కదా ఇస్సాకు, అబ్రహాము హృదయంలో, ఆయనతో ప్రమాదం.
కొన్ని 3 రోజుల ప్రయాణంగా అక్కడ ముందు ఇంటి దగ్గర అబ్రహాంతో దేవుడు చెప్పాడు అనుకోండి, ముందు నీ హృదయంలో ఉన్న ఇసాకుని చంపేసి బయట ఉన్న ఇసాకు నాకే సంబంధం లేదన్నాడు అనుకోండి, చచ్చిపోతాడు ఆ హృదయంలో ఉన్న ఇసాకు. అందుకని 3 రోజుల ప్రయాణంలో కుమారుడు అడుగుతూ ఉన్నాడు. ఆ వేదన, ఆ బాధ అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక లాభం లేదని ముందు హృదయంలో చంపేసుకున్నాడు కుమారుడిని. ఎందుకంటే నీ వల్లనే అనేక జనాలు ఆశీర్వదించబడతాయి, నీ సంతానం వల్ల ఆల్రెడీ వాగ్దానం చేశాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంది. లాస్ట్కి ఏమనుకున్నాడంటే, పర్వాలేదు నా కుమారుని చంపేసినా సరే దేవుడు మరలా సజీవంగా బ్రతికిస్తాడని నమ్మి తన ఏక కుమారుని బలి ఇచ్చాడు. ఇది హెబ్రీ పత్రికలో మీరు చూస్తే 11వ అధ్యాయము 17వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో, అబ్రహాము పరిశోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా? ఒకసారి ఆదికాండంలో చూడండి, బలి ఇచ్చేసాడా ఇవ్వలేదా? ఆయన కత్తెత్తగానే 10వ వచనం చదువు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఎందువల్ల నాకు కనబడుతున్నది. ఎందువల్ల కనబడుతున్నది? హెబ్రీ పత్రికలో ఏం చూసాము? చంపేశాడని చూసాము. ఇక్కడ ఏమని చూసాము? ఆయన మెడ మీద కత్తి పడలేదు, కత్తి ఎత్తాడు చంపడానికి. కత్తి ఎత్తాడంటే హృదయంలో చచ్చిపోయాడు. హృదయంలో ఉన్న కుమారుడు చంపేసుకున్నాడు. ఫస్ట్ హృదయంలో కుమారుని చంపేశాడు కాబట్టి కుమారుడి మెడ మీద కత్తి వేయడానికి కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తిన వెంటనే అప్పుడు వచ్చాడు దేవుడు. అంటే అక్కడ వరకు పరీక్షించాడు. 25 సంవత్సరాలు పరీక్షించాడు అబ్రహాం గారు. ఊరికే విశ్వాసులు తండ్రి అయిపోలేదు. మన ప్రార్థనలు ఏం చేస్తాం? అబ్రహాం దీవించిన దేవా నన్ను కూడా దీవించాడు. నీ కుమారుని ఇస్తావా? నీ కుమారుని ఇస్తావా? కుమారుని ఇవ్వడానికి 25 సంవత్సరాలు పరీక్షించాడు. మనకు 1 రోజులు ప్రార్థన చేస్తాం దేని గురించి అన్నా, ఏంటి అసలు నా ప్రార్థన వింటున్నాడా లేదా, నాకు ఇంకా సమాధానం రాలేదంటాం. ఆయన 25 సంవత్సరాలు పరీక్షించాడు. 25 సంవత్సరాలు పరీక్షించి సడన్ గా మళ్ళీ ఆ కుమారుని దాన బలి ఇచ్చామంటాడు. చిన్న విషయమా అండి? మనం బైబిల్లో భక్తులతో పోల్చుకోకూడదు. మనం ఎంతకాలం పోల్చుకున్నా వాళ్ళకి ఇచ్చిన దీవెనల ఆశీర్వాదాల గురించే పట్టించుకుంటాం, కానీ వాళ్ళకి వచ్చిన కష్టాలు నాకు కూడా ఏమంటారా ఎవరన్నా? అబ్రహాం కుమారుని బలి తీసుకున్నావు కదా, నా కుమారుని కూడా బలి తీసుకోమని ప్రార్థన చేస్తామా? యోబు గారికి 10 మంది పిల్లలు చంపేశావు కదా, నాకు ఇచ్చిన ఇతర పిల్లలు కూడా చంపేమని ప్రార్థన చేస్తామా? అది చేయమని నేను అంటలేదు. అంటే అలాంటి వాళ్ళతో పోల్చుకోవద్దు. మన స్థాయి వేరు, మన చిన్న స్థితి మనం. కానీ ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అబ్రహాం గారు ఎలాగైతే తన హృదయంలో ముందు కుమారుని చంపేసుకున్నాడు, అది ఆరాధన. అంటే దేవుడి స్థానంలో ఏది కూర్చోబెట్టినా అది ఆరాధన కాదు. దేవుడికి అస్సలు నచ్చదు. దేవుని స్థానం దేవునికే ఉంచాలి పర్టికులర్ గా. దేవుని స్థానం నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైన, నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, నీ అందమైన, నీ చదువైనా, నీకున్న తలాంతి ఏదైనా సరే అది దేవుడు ఇచ్చింది. దాన్ని తీసుకొని వచ్చి దేవుని స్థానంలో కూర్చోబెడితే అది విగ్రహారాధన. ఆరాధన కాదు, అది విగ్రహారాధన. నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఉండాలి, అది ఆరాధన అంటే. అందుకు వస్తున్నాం ప్రతి ఆదివారం మన దేవుని సన్నిధికి. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలా ఉండాలంటే, దేవుని స్థానంలో ఏది మనం కూర్చోబెట్టకూడదు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్తాడు కదా 24వ వచనంలో, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. అలా ఉన్నామంటే ఒకరి పక్షానే ఉంటాం, కానీ ఇద్దరికి న్యాయం చేయలేము కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. అతడు ఒకరిని తృణీకరిస్తారు, ఒకరి పక్షాన్ని నిలబడతారు. ఇప్పుడు మనకి పర్లేదండి, నాకు డబ్బున్నా డబ్బైనా దేవుడైనా రెండు సమానంగా చూసుకుంటానంటావా? అది వేషధారణ. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరు. అంటే మనం డబ్బొద్దా? మనం డబ్బొద్దా? డబ్బు లేకపోతే పరిస్థితి ఫుడ్ ఎలాగూ? డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. డబ్బు ఉంటే కొండ మీద కోతులని తీస్తామంటారు. లేకపోతే డబ్బు స్థితి దిగిపోతుంది, అట్టిగా ఇస్తే దిగింది.
వాడు ఎవడు పెట్టాడు కానీ ఆ సామెత తెలియదు కానీ మనకి. కోతికి మనం మాట్లాడుకున్నాం, చాక్లెట్ పక్కన పెట్టేసి 5 లక్షలు చెక్కి పెడితే పిల్లడు ఏం తీసుకున్నాడు? చాక్లెటే తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు పక్కన పెట్టేసి ఒక అతికాయ గల పక్కన పెడితే కోతి ఏం తీసుకుంటుంది? అతికాయలే తీసుకుంటుంది. డబ్బులు ఏం చేసుకుంటుంది? అది మళ్ళా బిల్డింగ్లు కట్టుకుంటుందా? బంగారం నగలు అన్నీ దిగేసుకుంటుందా? దానికి కావాల్సింది ఏంటి? అతికాయలే, చక్కగా తింటుంది. కాబట్టి నేను ఇద్దరికి న్యాయం చేస్తానంటే తప్పు. ధనం ఉండొచ్చు, ఆల్రెడీ మీలో చాలా మంది కోటీశ్వరులు లక్షాధికారులు ఉండొచ్చు, అది తప్పు కాదు. దాని మీద వ్యామోహం ఉండకూడదు. ధనం ఉంటే ఏదైనా చేసేస్తాను అనుకోవడం తప్పు. ధనం అనేది మన అవసరాలు తీర్చబడేది, మన అవసరం కోసమే ధనం అనేది. కానీ ఎంత ధనం ఉన్నా సరే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో తెలుసు కదా, ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండిందంట. ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణం నీకు విస్తారమైన ధనాన్ని సమకూర్చాను, తిరుము త్రాగు సుఖించమంటున్నాడు. ఆ భూమి ఎలా పండింది? దేవుని వల్ల పండింది. నువ్వు ఒక బస్తా వడ్లేస్తే 50 బస్తాలు వచ్చినాయి ఎకరానికి. ఎలా వచ్చింది? దేవుని కృప వల్ల వచ్చింది. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దాన్ని పక్కన పెట్టేసి తన ప్రాణంతో చెప్పుకున్నాడు, విస్తారమైన ధనాన్ని సమకూర్చానంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఓరి వెర్రివాడ ఈ రాత్రి అని ప్రాణం పోతుంది అంటున్నాడు. అంటే ధనం మీద వ్యామోహం ఉండకూడదు. అవి దేవుడు నీకు ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దాన్ని అవసరాలకు వాడుకోవాలి, లేని వాళ్ళకి సహాయం చేయాలి. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటంటే దేవుని స్థానంలో ఏది కూర్చోబెట్టినది ఆరాధన కాదు. అందుకని పేతురు గారు ఏమంటాడంటే, ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలంట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మనం దేవుని గురించి మాట్లాడుతున్నామండి. ఆరాధన అంటే ఏంటో చూస్తున్నాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువుడు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. మన హృదయంలో దేవుడికి మాత్రమే స్థానం ఉంటే అది ఆరాధన. నువ్వు ఎక్కడైనా ఉండు, ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో ఆరాధించేది కాదు ఆరాధన అంటే. 6 రోజులు 24/7 నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే హృదయంలో నీ దేవుడు ఉంటే, నీ ప్రభు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అది ఆరాధన అంటే. ఇక్కడికి వచ్చేసి మనం ఏదో ప్రార్థన చేసి పాటలు పాడి కానుకలు వేసి ప్రభు వాళ్ళు చేయవేస్తే అది ఆరాధన కాదు. దానిలో భాగం, ఆరాధనలో భాగం అది. అసలైన ఆరాధన అంటే ఏమంటే నీ హృదయంలో ప్రభుకు మాత్రమే స్థానం ఉంటే అది ఆరాధన. ఇంకా బైబిల్ భక్తులు దేవుని ఎలా ఆరాధించారో చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసనై ఉండే వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట విసిరేశారు. అంటే ఏంటంటే నువ్వు వద్దు, నీ కిరీటం వద్దని శ్రీలా. ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఏమంటున్నారంటే, ఈ సింహాసనం అంటే ఈ యొక్క కిరీటం అంటే ఏంటంటే మన యొక్క అధికారం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మన డబ్బు కానీ, మన చదువు కానీ, మన అందం కానీ, మనకి ఏదైతే దేవుడు అనుగ్రహించాడో అవన్నీ కూడా ఇవేమీ అవసరం లేదు, నీ సన్నిధిలో నేను ఉంటే చాలు అనేది ఆరాధన. ఈ 24 పెద్దలు ఏమంటున్నారంటే ఆ సింహాసనం మీద నిలబడి వాళ్ళ కిరీటాలను కూడా సింహాసనం మీద పడేశారు. మాకు ఎంత పెద్ద అధికారం ఉన్నా, ఎంత పెద్ద హోదా ఉన్నా కూడా మేము మీ పాద దాసులు అనేది అర్థం. అర్థమవుతుందా? 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే, మనం ఏంటి, మనకు చిన్న హోదా ఉంటుంది, చిన్న స్టేటస్ ఉంటే, చిన్న అధికారం ఉంటే అసలు మనం ఎవరు కొట్టుకోలేదు. అది ఆరాధన కాదు. అది దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి మహాకృపణ బట్టి అది దేవుని పాద సన్నిధికి సమర్పిస్తే అది ఆరాధన అంటే. మనకి ఏదన్నా ఇవ్వని దేవుడు
కానీ దేవుని పాద సన్నిధిలో నేను ఎంత చిన్నవాడిని, నేనెంత గొప్పవాళ్ళు, నేను మీ సన్నిధిని రావడానికి కూడా నాకు అర్హత లేని వాళ్ళమని ఆ హృదయంలో మనకు ఆ భావన ఉంటే అది ఆరాధన అంటే. ప్రతి ఆదివారం అలాంటి ఆరాధన భావంతో మనం దేవుని సన్నిధికి వస్తే అప్పుడు మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వేదో పాట పాడావని, కానుకలు ఇచ్చావని, ప్రభు వల్ల చేసాడు, నీ దేవుడు ఆరాధన అంగీకరించాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఈ 6 రోజులు 7 రోజులు నువ్వు ఎక్కడున్నా సరే, మన హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో దేవుని ఒక పెద్ద సింహాసనం వేసి కూర్చోబెడితే అది ఆరాధన అంటే. మరి తోలిక అలాంటి మాటలు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక నుంచైనా సరే దేవునికి మహాకృపను బట్టి మనం బ్రతుకుని కానీ దేవుని ఆరాధించడం అంటే ఏంటో వింటున్నాం. దేవుని ఆరాధించడం అంటే ఏంటంటే మన హృదయంలో దేవుని స్థానంలో ఏది రాకూడదు. అది ఏదైనా కావచ్చు, ఏది కూర్చోబెట్టి అది విగ్రహారాధన అయిపోతుంది, కానీ ఆరాధన అయిపోతుంది. అంత పెద్ద అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆ సింహాసనం మీద వాళ్ళ అధికారాన్ని పడవేసి, నాయన నీ సన్నిధిలో మేము ఉంటే చాలు, అంత గొప్పవాళ్ళు మీరు, మేము ఇంత చిన్నవాళ్ళమని వాళ్ళందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. అంటే దేవుని సంగమ, దేవుని ఎదుట మనము అలా ఉన్నప్పుడే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అయితే నిన్నటి దినాన్ని అనుకుంటా, శుక్రవారం అనుకోండి, నేను ఒక మాట చెప్పాను. దేవుని ఎలా ఆరాధించాలి? మరి దేవుని ఎలా ఆరాధించాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్పారు కదా, చూద్దాం ఆ మాట కూడా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అదే మాట ఇంకొక మాట కూడా మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నారు. సారీ 12వ అధ్యాయం అండి, 12వ అధ్యాయం 29వ వచనంలో అదే విషయంలో అక్కడ 3 విషయాల గురించి మాట్లాడుతూ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ అని చెబుతూ ఇక్కడ ఏమంటే పూర్ణ వివేకంతో కూడా ఇంకొక వివేకాన్ని కూడా యాడ్ చేస్తున్నారు పూర్ణముగా. 29వ వచనం, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను. 4 పూర్ణాలు చెప్పాడు. 4 పూర్ణాలు అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా స్వీట్ కాదని, అంటే పరిపూర్ణంగా ఆ 4 పూర్ణాలు కలిపితే ఏంటంటే మనిషి పరిపూర్ణంగా పూర్ణ హృదయం, పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ వివేకంతో. అంటే వివేకం అంటే తెలుసు కదా, మంచి ఏదో చెడేదో తెలియదు అని వివేకం అంటారు. ఇప్పుడు ఈ 4 పూర్ణాలతో దేవుని ఆరాధించడం అంటే ఏంటంటే వాడు నిజమైన మనిషి అంటే. ఇంకా మనకు అర్థమవటానికి పేతురు గారి దగ్గరకు వచ్చేసి కొంతమంది మీ ప్రభువు ఆ పన్ను కట్టడానికి అడిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి పేతురు గారు వస్తారు. లూకాసు వార్త 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయం 22వ వచనంలో, మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదని ఆయన అడిగిరి. ఆయన వారి యుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైరాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనేది. అందుకైన అలాగైతే కైసరి కైసరుకును, దేవునికి చెల్లించని వారితో చెప్పాడు. మీ ప్రభు ట్యాక్స్ కట్టని అడుగుతుంటే అప్పుడు పేతురు గారు దగ్గరికి వాళ్ళందరూ వస్తారు. అప్పుడు మీ దగ్గర ఉన్న దేనారం చూపిస్తున్నా దేనారం చూపిస్తారు. దాని మీద ఎవరు బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. కైసరు బొమ్మ ఉంది కాబట్టి కైసరు కట్టేసి అంటాడు. ఇప్పుడు ఏమని చెప్పాడు? కైసరు కట్టమంటే సరిపోయేది. కైసరికి దేవునికి కట్టమంటున్నాడు. ఇప్పుడు డబ్బుల మీద కైసరు బొమ్మ ఉంది కాబట్టి ట్యాక్స్ కట్టమని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. కాయిన్ మీద కైసరు బొమ్మ ఉంది కాబట్టి ట్యాక్స్ కట్టండి, కైసరు బొమ్మ ఉంది కదా కైసరు కట్టేయండి. ఇప్పుడు మరి దేవుని కంటే ఇప్పుడు దేవుని బొమ్మ ఎక్కడ ఉంది?
డబ్బుల మీద కైసరు పొమ్మంది కాబట్టి ట్యాక్స్ కట్టమని చెప్పాడు కైసరికి. ఇప్పుడు దేవునికి ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుని అంటే దేవుని బొమ్మ ఎక్కడ ఉంది? ఇందాక మనం చూసాం 4 పూర్ణాలు. ఆ 4 పూర్ణాలు ఎవరిలో ఉంటాయి? మనలో ఉంటాయి. మనమే దేవుని యొక్క బొమ్మ. ఆదికాండం 1:26 చూడండి. మన దేవుని బొమ్మ కాదు, అర్థమవుతుంది. ఆదికాండం 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. మన ఎవరి పోలిక, ఎవరి బొమ్మ మనం, ఎవరి ప్రతిరూపం మనం? దేవుని ప్రతిరూపం మనం. కైసరు బొమ్మ డబ్బుల మీద ఉంది, దేవుని బొమ్మ మన హృదయం, మనమే. ఇప్పుడు ట్యాక్స్ ఏమో డబ్బులేమో కైసరు కట్టాలి. మనమేం కావాలి? మనల్ని మనమే పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. అది ట్యాక్స్ కట్టేదాని గురించి, పన్ను కట్టేదాని గురించి మాట్లాడుతున్నారేంటి? పన్ను కూడా కట్టలేరా మీరు? పన్ను కట్టకపోయినా పాపమే తెలుసా? ఇంటి పన్ను, కరెంటు పన్ను ఇవన్నీ కడతాం కదా. ట్యాక్స్ బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టాలి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకపోయినా పాపమే. ఇప్పుడు ఇవన్నీ కడుతున్నారు కదా, గవర్నమెంట్కి ఇవన్నీ కడుతున్నారు. మీరు దేవునికి మిమ్మల్ని మీరే సమర్పించుకోవాలి. అదే ఆరాధన అంటే. ఇప్పుడు మనకి పరిపూర్ణంగా దేవుని ఆరాధించడమే చేత కాలేదు. మనం సజీవంగా దేవునికి ఎలా సమర్పించుకుంటాం? దేవుని ఎలా ఆరాధించుకోవాలో కూడా మనకు తెలియలేదు. అందుకని యోహాను సువార్తలో ప్రభువు సమరయస్త్రీతో ఏమని మాట్లాడుతున్నారో చూడండి. యోహాను సువార్త 4:23 దేవుని ఎలా ఆరాధించాలని చెప్తున్నాడు. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది. అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తండ్రిని ఎలా ఆరాధించాలంటే అండి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పైన 22 వచనం ఏమంటున్నాడు చూడండి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. ఇప్పుడు యూదులకి ఏమి తెలుసు, సమరయులకి ఏమి తెలియదు. సమరయులతో కదా మాట్లాడుతున్న సందర్భం. మీరు బైబిల్ ఎప్పుడు చదివేటప్పుడైనా సందర్భంలో ఎవరెవరితో మాట్లాడుతున్నారో చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయులతో మాట్లాడుతున్నారు. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు. యూదులకి ఏం తెలుసు? సమరయులకి ఏమి తెలియదు అంటే, సమరయులకి పరిపూర్ణంగా బైబిల్ లేదు. వాళ్ళకి పంచకాండాలు మాత్రమే ఉన్నాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు ఉన్నాయి కదా. ఈ 5 కాండాలు మాత్రమే సమరయుల దగ్గర ఉన్నది. కాబట్టి పరిపూర్ణంగా వాళ్ళ దగ్గర వాక్యం లేదు. కానీ యూదుల దగ్గర 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు దేంట్లో ఉంటాయి? పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అన్నా? పాత నిబంధనలు. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? మొత్తం కలిసి 66. ఓకే. ఇప్పుడు పాత నిబంధనలు 39, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మీ పుస్తకాల పేర్లు కూడా నేర్చుకోవాలి. అయితే 27 ఉంటాయి. 27, 39. ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా యూదుల దగ్గర ఉంది. అప్పుడు సమరయుల దగ్గర 5 పుస్తకాలు మాత్రమే ఉంది. కాబట్టి మీకు పరిపూర్ణమైన జ్ఞానం లేదు, పరిపూర్ణ మీకు వాక్యం తెలియదు. కాబట్టి మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. యూదుల దగ్గరే, యూదులకి అన్ని సమస్యలు దేవుడు అనుగ్రహించారు. ధర్మశాస్త్రం కానీ, వాక్యము కానీ, పండుగలు కానీ, ఆచారాలు కానీ అన్ని కూడా దేవుడు యూదులకు అప్పచెప్పాడు. కాబట్టి పరిపూర్ణంగా యూదుల దగ్గర వాక్యం ఉంది. రక్షణ కూడా యూదుల నుంచే ప్రారంభమైంది. కాబట్టి యూదులు దేవుణ్ణి ఎరిగి అన్ని తెలుసుకొని ఆరాధిస్తున్నారు. ఎలాగంటే వాక్యముతో. సత్యం అంటే ఏంటి? వాక్యము. యోహాను సువార్త 17:17 ఉంటుంది. నీ వాక్యమే సత్యము. అంటే వాక్యముతో దేవుని ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో అంటే మనలో ఆత్మ ఉంది కదా. ఇప్పుడు మన శరీరాన్ని నడిపించేది ప్రాణం, మన ఆత్మను నడిపించేది దేవుడి నుంచి వచ్చిన భాగం ఉంది కదా, అది మన ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ ఆత్మతో మన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తాడు కదా మనకి. ఆ పరిశుద్ధాత్మ దేవునితో, వాక్యంతో, రెండింటితో కలిపి దేవుని ఆరాధించాలి. మళ్ళీ చాలా మంది బాప్తిసం పొందిన వారు కూడా ఉంటారు. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి వచ్చానంటే మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. మన దేవుని ఆరాధించాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో, వాక్యంతో, రెండింటితో కలిపి దేవుని ఆరాధిస్తే ఆ ప్రార్థన, ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నీ కానుకలైనా సరే, నీ ప్రార్థనలైనా సరే, నీ పాటలైనా సరే, నీ వాక్యం అయినా సరే దేవుడు అంగీకరించాలంటే ఆత్మతో, సత్యంతో. సత్యం అంటే వాక్యం. ఈ రెండింటితో కలిపి ఆరాధిస్తే దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే ఖచ్చితంగా బాప్తిసం పొంది తీరాలి.
చివరికి ఆరాధన కార్యక్రమాన్ని ముగిస్తాను ఈ యొక్క పాఠాన్ని. ఏంటంటే కీర్తనకారుడు కూడా మాట్లాడుతూ మనం దేవుని పరిపూర్ణంగా ఎరగకపోతే దేవుని మనం ఆరాధించలేము. అందుకని ఆయన ఏమంటాడంటే 119వ కీర్తన 18వ వచనంలో 119వ కీర్తన 18వ వచనంలో నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరువుము. మన మనోనేత్రాలు వెలిగించబడితేనే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు మనం పరిపూర్ణంగా ఆరాధించగలుగుతాం. ఇప్పుడు మన మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయనుకోండి. మనోనేత్రాలు అంటే ఏంటి తెలుసా? బయటికి కనిపిస్తున్నాయి ఈ బాహ్య నేత్రాలు ఉన్నాయి కదా. మనోనేత్రం అంటే మన మనసు. మన మనసు అనే మనోనేత్రం వెలిగింపబడకపోతే దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కాదు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో మనల్ని అందరూ కూడా అపవాది ఎలా తీసుకొస్తున్నాడంటే బొమ్మల్లాగా, రోబోల్లాగా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి మరలా దేవుని సన్నిధికి బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ దేవుని గురించి మనకి ఏమీ తెలియకుండా చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. బయట కనబడుతున్న కళ్ళకి సరిగ్గా కనబడలేదు. మన అందరం కళ్ళజోడు పెట్టుకుంటా. నేను కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ సరిగ్గా లైటింగ్ లేకపోతే బైబిల్ కనపడదు భయంతో. పెద్దలు చాలా మంది కనపడదు కాబట్టి కళ్ళజోడు పెట్టుకుంటాం. తప్పేమి కాదు. ఈ కళ్ళు సరిగ్గా కనబడకపోతే కళ్ళజోడు పెట్టుకుంటున్నాం. మరి మనోనేత్రం మూసుకుపోతే బైబిల్ ఎలా అర్థమైంది? ఇక్కడ నిలబడి గంటల వాక్యం చెప్పినా మనోనేత్రం మూసివేయబడింది అనుకోండి, మీకు ఇంకా అర్థం అవడానికి. ఇప్పుడు ఇక్కడ మన ఫ్యాన్లు లైట్లు తిరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఫ్యాన్లు లైట్లు అన్ని ఇక్కడ స్విచ్ ఉంది. కానీ ఈ స్విచ్ బోర్డులు అన్నింటిలోకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ ఒక బాక్స్ ఉంది, ఎంసీబీ బాక్స్, మెయిన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ మెయిన్ ఒకటి ఆపేసి ఉంటారు, అన్నీ ఆగిపోతాయి. ఫ్యాన్లు తిరగు, లైట్లు రావు, ఏమి రావు, మైక్ కూడా రాదు. అది మెయిన్. ఆ మెయిన్ ఎలాంటిదో మన మనోనేత్రం కూడా అలాంటిది. అపవాది నువ్వు చర్చికి పోతావా, సరే వెళ్ళు, నీ మెయిన్ ఆపేసింది. మీటింగ్ పోతావా, వెళ్ళు, నీ మెయిన్ ఆపేసింది. ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ అంటావా, సువార్త కూడికి అంటావా, గృహ కూడికి అంటావా, వెళ్ళు, నీ మెయిన్ ఆపేసి పంపించింది. నీకు ఏం అర్థం కదా వాళ్ళు చెప్పారు. అదే మెయిన్ ఆన్ చేసి పెట్టామనుకోండి, లైట్ వేసామంటే వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, మైక్ వస్తుంది. సో ఇప్పుడు మన మనోనేత్రం మూయబడిందా తెరవబడింది ఎలా తెలిసింది? దేవుని మాటకు మనం స్పందిస్తున్నాం అనుకోండి. దేవుని మాటకు మనం స్పందిస్తున్నాం అనుకోండి, స్పర్శ ఉంది అనుకోండి, ఒక పని చేస్తున్నట్టు. మనం మాట్లాడుకున్నాం. మనసాక్షి వాత వేసుకోకూడదు. మనసాక్షి వాత వేసుకుంటే వాక్యం మనకు పని చేయదు. మీకు తెలుసా, మనం అన్ని మందులు వేసుకుంటా ఉంటాం కదా. ఒక సమయం వచ్చిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే వీళ్ళకి ఇక మందులు పని చేయవు అంటే పూలేసి సాగనంపటం. మనిషి మందులు పని చేయకపోతే అర్థం ఏంటి? ఇంక ఏ మెడిసిన్ వాడినా ఉపయోగం లేదు. అలాగనే మన మనోనేత్రం మూయబడి దేవుని సన్నిధికి వెళ్ళినా, ఎంత వాక్యం చెప్పిన, ఎన్ని పాటలు పాడినా క్రీస్తు ప్రభు యొక్క ప్రకాశం మన మీద ప్రసరింపజేయదు. ఆ యొక్క వెలుగు మన మీద పడదు. అందుకే మనం యేసు ప్రభు దేవుడు కాదంటున్నాం. అసలు యాక్చువల్గా ఈరోజు పాఠం వేరేది. అది కూడా ఒక 20 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. ఈరోజు పండగ ఏంటిది? ఆరాధన. అర్థమైంది కదా ఇంతవరకు? ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో అది మన హృదయంలో ఉంటే అదే ఆరాధన. ఓకేనా? అంటే సమయం అంతా ఎక్కడ వెయిట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఆరాధన అంటే ఏంటంటే ఏదో ఆశించి దేవుని సన్నిధికి రావడం కాదు. నీ కోరికలు తీర్చేది ఆరాధన కాదు. నువ్వు ఇతరుల కోసం చేసే విజ్ఞాపన ఆరాధన కాదు. దేవుడికి మేలు చేశాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు కదా, అది కూడా ఆరాధన కాదు. ఈ మూడు కాకుండా దేవుడు ఎంత గొప్పవాడని షడ్రక్ మేషక్ అబేద్నెగో చెప్పారు, అబ్రహాం గారు చెప్పారు, ఈ 24 పెద్దలు చెప్పారు. అలా బైబిల్లో చాలా మంది భక్తులు ఉంటారు. దేవుడు ఉంటే చాలు, మాకు ఇంకేమీ వద్దు అనేది ఆరాధన అంటే. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మన పండగ ఏంటిది? ఈస్టర్. ఈస్టర్ అనేది బైబిల్లో లేదు. నిన్న శుక్రవారం చెప్పాను. ఓకే, పునరుద్ధాన దినం. మనము శుక్రవారం నుంచి ఏం విన్నాము? పాపం అంటే ఏంటో విన్నాము. పాపానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అని విన్నాము. ఆయన మన కోసం చనిపోయాడని విన్నాం. ఇప్పుడు ఆయన చనిపోయి అలాగే ఉన్నాడు అనుకోండి, మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆయన చనిపోయి మన కోసం చనిపోయాడు, ఓకే. ఇప్పుడు మన తాతలు, తండ్రులు, ముత్తాతలు కూడా చనిపోయారు కదా. వాళ్ళు చనిపోయి ఈయన చనిపోయారు, గొప్ప ఉంది.
కానీ వాళ్ళు చనిపోయి సమాధిలోనే ఉన్నారు. ఈయన చెప్పినట్టుగా 3వ దినాన తిరిగి లేచాడు. అందుకిన మనకి దేవుడు మనకి మార్గదర్శి, మన పరలోకాన్ని చేర్చి ఆయనే మార్గం, ఆయనే జీవం. అందుకు మనకి ఈయన అవసరం. ఇప్పుడు సువార్త అంటే ఏంటండి? మీకు తెలిసిన మాటలు చెప్పండి. సువార్త అంటే ఏంటి? ఇప్పుడు మనం వినేది సువార్తే కదా. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే వాక్యం. ఇంకా మీరు సువార్త అంటే ఏంటి చెప్పలేదు అనుకోండి, దాన్ని కూడా ఇంకొక గంట చెప్తాను. మళ్ళీ తర్వాత పునరుద్ధానం గురించి చెప్తాను. మీరు సువార్త చెప్పారు, సువార్త వదిలేసి కూడా చెప్తాను, పునరుద్ధానం గురించి చెప్తాను. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు మూడింటిని కలిపి సువార్త అంటారు. సువార్త అంటే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టింది, ఎవరు అడిగినా సరే మీరు తక్కువని చెప్పారు అనుకో, వీళ్ళకి తెలుసు కాబట్టి ఇంకో కొత్త విషయాన్ని చెప్తారు. సువార్త అంటే చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారం అంటే ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందు సమస్త ప్రవక్తల చేత తండ్రి అయిన దేవుడు ఏదైతే వ్రాయించాడో అది లేఖనాలు అంటారు. ఆ లేఖనాల ప్రకారం భూలోకానికి వచ్చాడు, లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. అది సువార్త అంటే. ఇప్పుడు మనం సువార్త నమ్మే దేవుని సన్నిధికి వచ్చామా? కాదు. అందరూ సువార్త నమ్మే దేవుని సన్నిధికి రాలేదు. అందరూ దేవుడు, ఈయన కూడా దేవుడు అనుకొని వచ్చాము. లేదు మనం పలానా కులంలో మతంలో పుట్టాము కాబట్టి మన అమ్మ నాన్న మన పూర్వీకులందరూ కూడా ఈయన ఆరాధించారు కాబట్టి మనం అలా వచ్చాం. కానీ మీరు ఎలా వచ్చినా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన పరిపూర్ణంగా దేవుడు మన కోసం భూలోకానికి నరుడుగా వచ్చి మన పాపం మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సో ఇప్పుడు మనము చనిపోతాము, ఈయన ఎలాగైతే తిరిగి లేచాడో ఈయన దగ్గరకు వస్తే మనం కూడా తిరిగి లేస్తాము అని నమ్మితే అది విశ్వాసం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆయా ప్రాంతాలన్నీ తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే కొరింథీ సంఘము పౌలు గారికి ఒక లెటర్ రాస్తారు. ఇప్పుడంటే మన సెల్ ఫోన్ వచ్చిన ఓకే, అప్పుడు అన్ని లెటర్స్ అయ్యి మనం కూడా లెటర్స్ రాసాం, చాలా మంది జనంలో కార్డులు రాసాము కదా. అలా పౌలు గారికి వాళ్ళ సంఘంలో ఒక సమస్య ఉంటే ఆ సంఘంలో ఉన్న సమస్య గురించి పౌలు గారికి ఒక ఉత్తరం రాస్తారు. ఇప్పుడు మీరు కూడా మీ సంఘంలో ఏమేమో సమస్యలు ఉన్నాయి, సేవకుడు వేరే సేవకులు చెప్పి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చమని అడుగుతాడు. అలాగనే కొరింథీ సంఘంలో ఉన్న సమస్యల గురించి పౌలు గారు ఒక లెటర్ రాస్తారు. 7వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు రాసిన వాటి విషయము వద్దులమ్మా అంటే పౌలు గారికి ఒక లెటర్ రాశారంటానికి మాట చూపిస్తున్నాను. అక్కడ చాలా సమస్యల గురించి రాస్తారు. ఆ సమస్యలతో పాటు వాళ్ళు రాసిన వాటిలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లెగవలేదని రాశారు. మనం వచ్చింది ఆయన లేచాడు కాబట్టి మనం కూడా లేపుతాడని కదా వచ్చాం మనం. ఇప్పుడు ఆయన చనిపోయాడు కానీ తిరిగి లెగవలేదు. యేసు ప్రభు వారు దేవుడు కాదనే వాళ్ళు ఒక గ్రూప్ అయితే, యేసు ప్రభు వారు చనిపోలేదనే వాళ్ళు ఒక గ్రూప్ అయితే, అసలు ఆయన చనిపోయినా తిరిగి లెగవలేదనే వాళ్ళు ఉన్నారు బయట భూలోకంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడని నమ్మించాలి, ఆయన చనిపోయాడని నమ్మించాలి మన కోసం, ఆయన తిరిగి లేచాడని కూడా నమ్మించాలి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంలో ఆయన తిరిగి లేచాడని నమ్మిస్తున్నాడు. వాళ్ళని రుజువులతో ఆధారాలతో వాళ్ళని ఒప్పిస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు అంటే సంఘాన్ని బహుగా హింసించిన వాడు. సంఘాన్ని బహుగా హింసించిన ఆయన ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం ప్రాణం పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏ యేసు ప్రభు అంటే నచ్చక, ఏ సంఘం అంటే నచ్చక సంఘాన్ని హింసించాడు, అదే పౌలు గారు ఆ సంఘం కోసం యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టే స్థాయికి వచ్చాడంటే ఎలా రాగలిగాడు? ఆయన పునరుద్ధానాన్ని గుర్తించాడు. ఎందుకంటే మనుషులందరూ చనిపోయి సమాధిలో కుళ్ళిపోతున్నారు, కానీ ఈయన మాత్రం చెప్పినట్టుగా తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు కాబట్టి ఈయన కాకపోతే ఇంకెవరో దేవుడు అని నమ్మి పౌలు గారు కానీ అపోస్తలులు అందరూ కూడా ఈయన కోసం ప్రాణం పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఏ కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా అసలు పునరుద్ధానమే లేదంటున్నారు. పునరుద్ధానమే లేకపోతే మన చర్చకి వచ్చే ఉపయోగమే ఉంది? యేసు ప్రభు చచ్చిపోయాడు, మనం చచ్చిపోతాం. ఇంకా అప్పుడు చర్చకి రావాల్సిన అవసరమే ఉంది? మన చర్చకి ఎందుకు వచ్చామంటే యేసు ప్రభు చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు, మనం కూడా అలా లేస్తాం. మనందరికీ మరణం అంటే భయమే కదా, మనందరికీ మరణం అంటే భయం. కాబట్టి ఆ మరణాన్ని ఆయన ముళ్ళులా విరిచేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటాడు. ఇదే కొరింథీ పత్రికలోని 15వ అధ్యాయంలో. ఇప్పుడు మరణాన్ని ఆయన తీసివేశాడు కాబట్టి మనం కూడా చనిపోయిన తిరిగి లేస్తామని మనం దేవుని సన్నిధికి వచ్చాం. కానీ ఈ కొరింథీ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ పౌలు గారితో వాదన పెట్టుకుంటారు. ఎలా వాదన పెట్టుకుంటారంటే అసలు చనిపోయిన వాళ్ళు లేవరు, పునరుద్ధానమే లేదు అంటాడు. అప్పుడు ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం వాళ్ళకి ఒక లెటర్ రాశారు. వీలైతే మీరు ఈ రోజు ఆ 15వ అధ్యాయం మొత్తం చదవండి. మనకు చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. మొత్తం 15వ అధ్యాయం కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొత్తం చదవండి. ఈ రోజు దేవుడే సాక్ష్యం, చదువుతున్న అందరూ చదవండి, ఓకేనా? అయితే ఇక్కడ పౌలు గారు వాళ్ళకి ఏమని వాదిస్తున్నారంటే ఆల్రెడీ కొంతమంది ఏమో బాప్తిసం లేకుండా చనిపోయారు. కొంతమంది బాప్తిసం లేకుండా చనిపోతే బాప్తిసం లేకుండా చనిపోయిన వాళ్ళ కోసం బ్రతికున్న వాళ్ళు బాప్తిసాలు పొందుతున్నారు. కానీ మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారంటే అసలు పునరుద్ధానం లేదంటున్నారు. అప్పుడు పౌలు గారు వాళ్ళకి ఏమని చెప్తున్నాడో చూడండి. 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగో లేదు, వారు ఎట్టి శరీరంతో వస్తారు. ఒకడు అడుగుతున్నాడు, అంటే నువ్వు చెప్తున్నావు కానీ మృతులు లేస్తారని, అది చచ్చిపోయాడు ఎలా వస్తాడు, వస్తే ఎలాంటి శరీరంతో వస్తారని అడుగుతున్నాడు. అప్పుడు పౌలు గారు ఏమో సమాధానం చెప్తున్నాడో చూడండి. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టకో శరీరం విత్తడం. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇస్తున్నాడు. చాలమ్మా. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే వాళ్ళు అడిగిన దానికి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పట్లేదు. ఓరి అవివేకి అంటే మంచి తెలివి కలిగిన వాడు అని అర్థమా, ఓరి వెర్రోడా అని అర్థం. ఇందాక లోకస్వార్త 12వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా, బాగా ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఓరి వెర్రోడా అన్నట్టుగా ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారంటున్నావు కదా, వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తున్నారంటే ఓరి అవివేకి అన్నాడు, ఓరి తెలివితో కూడా అని చెప్తూ, నువ్వు ఆల్రెడీ భూమిలో పంట వేస్తున్నావు కదా, నువ్వు పంట వేసినప్పుడు ఆ పంట ఎలా పండుతుంది? నువ్వు ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం చచ్చిపోకుండా అలా ఉందనుకోండి, ఫలం రాదు, పంట రాదు. ఎప్పుడు పంట వస్తుంది? ఆ భూమిలో వేసిన విత్తనం చచ్చిపోతే మరలా బ్రతుకుతుంది. ఇప్పుడు ఆ విత్తనాన్ని చూస్తున్నావు కదా, ఆ విత్తనాన్ని దేవుడు అంత గొప్ప ఆకారంతో ఒక చిన్న విత్తనం వేసింది, పెద్ద వృక్షం వస్తుంది, ఇన్ని ఫలాలు వస్తున్నాయి కదా, ఇంత నీడ వస్తుంది కదా, దాన్ని చూడు. ఇప్పుడు దాన్నే బ్రతికిస్తున్నా దేవుడు, నిన్ను బ్రతికించడానికి చెప్తున్నాడు, వాటిని చెప్తున్నాడు. కళ్ళ ముందున్న చెట్లను చూడండి, వాటిని బ్రతికిస్తున్న దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు. కాబట్టి ఆయన చనిపోయాడు. ఇక్కడ చూస్తే ఆదాము ద్వారా 22వ వచనంలో 15-22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. తర్వాత ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. ఎవరైన వారు? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారు. ఏమని నమ్మాలి? ఈయన దేవుడు నరుడుగా వచ్చాడు, ఈయన ఏ పాపం చేయలేదు, నా పాపం కోసం చనిపోయింది. ఎవరైతే నమ్ముతారు, నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడింది కదా. మార్క్స్ వార్త 16:16లో ఉంటుంది. ఏమని నమ్మాలి? ఈయన దేవుడు కానీ భూలోకానికి నరుడుగా వచ్చాడు, ఈయన ఏ పాపం చేయలేదు, కానీ ఈయన నా పాపం కోసం చనిపోయాడు, కానీ చెప్పినట్టుగా దేవుడుగా తిరిగి 3వ దినాన్ని లేచాడు. సో కాబట్టి ఆయన లేచాడు కాబట్టి నన్ను కూడా లేపుతాడని నమ్మడానికి ఆధారాన్ని ఇచ్చాడు. అపోస్తల కార్యాలు 17:30 వచనం చూడండి. అపోస్తల కార్యాలు 17:30 వచనం. మన దేవుడి సన్నిధికి వచ్చామంటే మనకంటూ ఒక విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం లేకుండా గుడ్డిగా మన దేవుడి సన్నిధికి వచ్చామనుకోండి, మనము పునరుద్ధానం అవ్వలేము. ఏదో ఆ బొమ్మలాగా వచ్చి ఇందాక మరణితం మూయబడినట్టుగా బొమ్మలాగా వచ్చి బొమ్మలాగా వెళ్ళిపోయి చనిపోయి సమాధికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం.
అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారం కలుగజేశాడు. ఏంటండి? మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. ఏమనండి, యేసు ప్రభు లేచాడో లేదో మనకు డౌట్. మీరు ఎంతమంది ఎల్ఐసీలు కడుతున్నారు? ఎల్ఐసీలు అలాంటి డబ్బులు కడతాం కదా. ఆ ఎల్ఐసి ఏజెంట్ మన ఇంటికి వచ్చి ఏమంటాడంటే, మీరు ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటే మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఇంట్లో డబ్బులు ఇస్తా ఉంటాడు. మనం చచ్చిపోయిన తర్వాత వాడు డబ్బులు ఇస్తాడు ఇవ్వడం మనకు తెలుసా? తెలియదు. అయినా సరే వాడిని నమ్మి డబ్బులు కడతాం. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత వాడు డబ్బులు ఇస్తాడు ఇవ్వడం తెలియకపోయినా సరే ఎల్ఐసి ఏజెంట్ నన్నా నమ్మేము, కానీ దేవుడు నమ్మట్లేదు. చూసావు మన అజ్ఞానంలో? దేవుడి మీద మనకు నమ్మకం లేదు. మోసం చేసే మనిషిని మాత్రం నమ్ముతాం. వేలకు వేలు, నెల నెల, సంవత్సరం సంవత్సరం కడతాం. మనం చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదు మనకు ఎలా తెలిసింది? కనీసం ఎల్ఐసి ఏజెంట్ నమ్మినట్టుగా కూడా దేవుడిని నమ్మవా? మనం నమ్మవని దేవుడు ఇంత చక్కగా ఏమంటాడంటే, ఇదిగో నా కుమారుని చూడండి, నా కుమారుని లేపాను కదా, 3వ దినాన్ని చెప్పినట్టుగా ఈయన ఎలాగైతే లేచాడో మిమ్మల్ని కూడా అలాగనే లేపుతాను. ఇదే మీకు ఆధారం, ఎందుకంటే మీరు కూడా నా పిల్లలే. అలా నమ్మితేనే మనము పునరుద్ధానం అవుతాం. కాబట్టి బైబిల్లో భక్తులందరూ కూడా అంత గొప్పగా బ్రతికారు. అది నమ్మటానికి ఎంతగా ఒప్పించాడో చూడండి. ఆయన లేచాడు నమ్మటానికి వాళ్ళు ఎవరు నమ్మట్లేదు కాబట్టి 5వ వచనం చూడండి. 15వ అధ్యాయం 5వ వచనంలో ముగిచేస్తాను. 15వ అధ్యాయం 5వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన కేఫాకును తర్వాత 12కి కనబడింది. కేఫా ఎవరు? పేతురు గారు. ఎందుకు పేతురు గారికి కనపడ్డాడు? ఎందుకు కనపడ్డాడంటే, ఈ పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదని ప్రాణం మీదకి వచ్చింది. ఈయన తీసుకెళ్ళి ఏ గురువు గారిని అయితే పట్టుకున్నారు ఆయన తీసుకెళ్ళి సిలువేస్తున్నారు. ఇప్పుడు ఆ గురువు గారికి ఈయన కూడా శిష్యుడు అని తెలిసింది అనుకోండి, తీసుకెళ్ళి ఈయన కూడా సిలువేస్తారు, చంపేస్తారండి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, అయ్యో అసలు ఆయనకి నాకు ఏం సంబంధం లేదని ఒక చిన్న పెట్టి అడిగినా సరే ముమ్మారు అబద్ధం ఆడేశాడు. ఆ అబద్ధం ఆడిన పేతురు గారికి యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత తిరిగి ఫస్ట్ పేతురు గారికే కనపడ్డాడు. అందుకే కేఫాకును తర్వాత 12 మంది కూడా కనపడ్డాడు. తర్వాత 500 కంటే ఎక్కువైన మంది కనపడ్డాడంట. వీళ్ళందరికీ కనపడ్డ తర్వాత ఏమంటున్నాడంటే 7వ వచనంలో యాకోబు కూడా కనపడ్డాడంట. ఎవరు యాకోబు? ఆయన సొంత తమ్ముడైన యాకోబు. ఆల్రెడీ ఒక యోహాను యాకోబు ఉంటారు కదా, ఆయన ఆల్రెడీ అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో చనిపోతాడు, తల తీసేస్తారు ఆయనకి. ఈ యాకోబు ఎవరంటే, యాకోబు పత్రిక రాశాడు కదా, సొంత తమ్ముడు. యేసుప్రభు గారు పుట్టిన తర్వాత ఆయనకి ఇంకా తమ్ముడు చెల్లెలు కూడా పుడతారు కదా. ఆ యాకోబు గారు కూడా తన అన్న అంటే ధైర్యం చేయట్లేదు. ఏమంటున్నాడు చూడండి, దాసుడు అంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. దాసుడా? అన్న కదా. యేసు ప్రభు అన్న అయితే తమ్ముడు కదా, నా అన్నని రాయాలి కదా. ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో అన్నడానికి ధైర్యం లేదు. లోకరక్షకుడు మా ఇంట్లో మా అన్నలాగా పుట్టే మేము గుర్తించలేదు. అందుకే తమ సొంత ఇంటి వాళ్ళు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఆయన్ని వెలివేశారు ఇంట్లో నుంచి. నువ్వేదో గొప్పలు పోతున్నావు కదా, బయటికి వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని గెంటేశారు ఇంట్లో నుంచి. కానీ ఎప్పుడైతే ప్రభు తిరిగి లేచాడో, పునరుద్ధారణే తిరిగి లేచాడో, అప్పుడు యాకోబు ఏమంటాడంటే, దేవుని యొక్క దాసుడు యేసు ప్రభు వారు నాకు యజమాని అయితే నేను ఆ యేసు ప్రభుకి నేను దాసుని అంటున్నాడు. తమ్ముడు అని చెప్పడానికి కూడా ధైర్యం కావట్లేదు. అది పునరుద్ధానం యొక్క బలం. అందుకని పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, స్టెఫెన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసి ఈయనుంటే చాలు మాకు ఇంకేమీ వద్దు. అందుకే పౌలు గారు బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం, ఉన్నదంతా పెంటతో సమానంగా ఇచ్చేశాడు. ఎందుకంటే నాకు ఎలాగైనా మృతుల నుంచి పునరుద్ధానం కావాలి, నేను చనిపోయి తిరిగి లేస్తే చాలు. ఎందుకంటే ఆ తిరిగి లేచిన తర్వాత ఇంక చావు అనేది ఉండదు. ఈ డబ్బు ఇవన్నీ కూడా నాకు సమాజం వరకు ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ నాకు ఏమి వద్దు, నేను ఎలాగైనా మృతుల నుంచి తిరిగి లేగవాలని పౌలు గారు మాట్లాడుతున్నాడండి. చివరికి మాట చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 10వ వచనంలో, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. పునరుద్ధానం అవ్వాలని ఉంది, కానీ పునరుద్ధానం అవటానికంటే ముందు ఏమని కండిషన్లు పెట్టుకున్నాడంటే తనకు తానే ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమలు అనుభవించాడో అవన్నీ నేను కూడా అనుభవిస్తాను. మనం పునరుద్ధానం అవ్వాలంటే ఈజీగా అయిపోతామా? యేసు ప్రభు ఎలాగైతే శ్రమలు పడ్డాడు, ఇంకా ఆయన పడిన శ్రమలు ఇంకేమైనా కొద్దు ఉంటే అవన్నీ నేను అనుభవిస్తాను సంఘం కోసం. సంఘం అంటే ఎవరండి? మళ్ళంటి పాపులే కదా. ఈ పాపులందరి కోసం ప్రభు యేసుక్రీస్తు శ్రమలు పడ్డాడు కదా. ఇంకా వాటిలో ఏమైనా కొద్దు ఉంటే అప్పు ఇంకేమైనా తీర్చాల్సి వస్తే అప్పు మొత్తం నేను తీరుస్తాను అంటాడు పౌలు గారు. అందుకని అంటాడు కొరింథీ పత్రిక 11వ వచనములో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కానీ అదే పౌలు గారు సంఘాన్ని హింసించాడు, స్త్రీలు పురుషుల భేదం లేక అందరిని చంపేశాడు. కానీ అలాంటి పౌలు గారే ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నాకు ప్రభు ఉంటే చాలు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు, మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా. కానీ మంచి వాళ్ళు లేస్తేనేమో జీవ పునరుద్ధానం పొందుతారు, పాపులు పునరుద్ధానం అయిన తర్వాత తీర్పు పాలవుతారు. 5వ అధ్యాయము 50 యోహాను సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. వస్తాం మనం అందరం కూడా. కానీ వచ్చిన వాళ్ళు దేనికోసం వస్తున్నాం? జీవములో దేవుని యొక్క ఉండటానికి వస్తున్నామా, తీర్పు పాలవడానికి వస్తున్నామా? మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరూ లేస్తారు, కానీ మంచి వాళ్ళందరూ కూడా, నీతిమంతులందరూ కూడా దేవుడున్న లోకానికి వెళ్తారు, పాపులందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. నరకం జాబితాలో ఉన్నామా, జీవములో ప్రవేశించే జాబితాలో ఉన్నామా? నేను అలా పొలానికి వెళ్తూ చూశాను, నేను బ్రహ్మ వెళ్తూ అన్ని సమాధులే ఉన్నాయి. ఆ సమాధులన్నీ చూసి వీళ్ళ జీవ పునరుద్ధానానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, తీర్పు పాలవడానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఇంకా సమాధుల్లో ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. ఆల్రెడీ వాళ్ళ తీర్పు అయిపోయింది. కానీ మనం బ్రతుకున్నాగా, మనకి ఇంకా అవకాశం ఉందిగా, శరీరంలో ఉన్నాం కదా. ఈ రోజు మారు మనసు పొంది ఇంకా పాపక్షమాపణ పొందకపోతే బాప్తిసం పొందండి. ప్రభు పాదాలత మీ యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకోండి, ప్రజల ముందు కాదు. ప్రభు పాదాలత మీ పాపాలు ఒప్పుకోండి, బాప్తిసం పొందండి. ఖచ్చితంగా ఎప్పుడు చనిపోయినా మనం జీవ పునరుద్ధానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మాలో ఉన్న లోపాలన్నీ సరిచేసినందుకు కూడా స్తోత్రం తండ్రి. మిమ్మల్ని ఎలా ఆరాధించాలో బైబిల్లో భక్తుల జీవితాలను ఆదర్శంగా పెట్టుకొని మాలో ఉన్న లోపాలను సరిచేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే పునరుద్ధరణ తిరిగి లేచాడు, ఆయన యొక్క వరుసలో మేమందరం కూడా బ్రతికింపబడాలని, అలా బ్రతికించబడాలంటే మేమంతా నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతకాలని మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రం తండ్రి. వాక్యాన్ని మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నంతని కృపలో జ్ఞాపకం చేస్తానని, విన్న వాక్యం మీ బిడ్డలందరి హృదయంలో ఫలించలాగన, ఆ మాటల ప్రకారం వారి జీవితాలు మార్చుకోలేకన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.